కృష్ణా జిల్లాలోని పామూరులోని అంకమ్మ తల్లి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయం తాళాలు పగలగొట్టి హుండీలోని నగదును ఎత్తుకు వెళ్లారు. దొంగిలించిన సొమ్ము సుమారు 4,000 రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి రాత్రి అనగా 1/12/2025 రాత్రి పామూరు మండలం పామూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అంకమ్మ తల్లి వారి టెంపుల్లో చోరీ జరగడం జరిగింది. దాని మీద మచిలీపట్నం నుంచి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు క్లూస్ టీమ్ని అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. మేజర్గా ఈ ప్రధానంగా ఇక్కడ 4 డిబ్బీలు ఉండడం జరిగింది. అయితే ఇందులో 3 డిబ్బీలు పాల్గొనడం జరిగింది. మేజర్ డిబ్బీ అయినటువంటి దాన్ని అయితే బ్రేక్ చేయలేదు. అయితే ఇప్పటి వరకు మాకు తెలిసిన దాన్ని బట్టి సుమారు 3,000 నుంచి 4,000 రూపాయలు చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం జరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దోషులు ఎవరైనటువంటి వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. నేను పామూరు అంకమ్మ తల్లి దేవస్థానం గౌరవాధ్యక్షులుగా చేస్తున్నాను. 30 ఏళ్ల నాటి ఈ గుడిలో ఎప్పుడూ ఇటువంటి థెఫ్ట్ జరగటం కానీ ఏమీ జరగలేదు. మరి 30వ తారీఖు రాత్రి 1వ తారీఖు నైటు థెఫ్ట్ జరిగినట్టుగా మాకు అనుమానం. పొద్దున్నే పంతులు గారు 6:30కి వచ్చి గుడి తలుపులు తీస్తా ఉన్నట్టు బయట తాళ్ళు తీయకుండా తీసి లోనికి వెళ్ళారు. లోన వాళ్ళు తాళాలు పగలగొట్టడం, కుండీలు పగలగొట్టడం జరిగింది. మరి ఆ విషయం పంతులు గారు నాకు ఫోన్ చేయగానే అమ్మటి ఇమీడియట్గా పామూరు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగానే ఎస్ఐ గారు మొత్తం అన్ని క్షుణ్ణంగా వచ్చి చూసి తర్వాత క్లూస్ టీమ్ కూడా మచిలీపట్నంకి తీసుకొచ్చి వాళ్ళ చేత అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. పోలీస్ స్టేషన్ వారు మాకు న్యాయం చేస్తారు. ఇట్లా ముందు జరగకోకుండా ఉంటారు కూడా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి వారు కూడా మాకు హెల్ప్గా ఉండాలని చెప్పి